సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ చెప్పక్కలేదన్న, అదంతా జెన్యూనిటీ. అది పవన్ కళ్యాణ్ గురించి మనం ఏం చెప్పక్కలే. మీరు 100 మందిలోకి వెళ్తే 99 మంది పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడతారు. కూటమి కూడా ఉంది, కాదనట్లేదు. కాకపోతే ఆయనకున్న క్రేజ్ బట్టి ఆయనకు క్రేజ్ ఎక్కడ తగ్గకుండా హీరోయిజంగా అయినా రోడ్లు వేయడం కానీ అన్నింటిలో ముందున్నాడు. అంటే సొంత డబ్బులు కూడా ఇప్పటికీ ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికీ అడుక్కునే వాళ్ళకి మనమే రూపాయి ఇస్తామని ఆయన కోట్లు దానం చేస్తున్నాను. అలాంటి మనసత్వం ఎవరికి ఎవ్వడికి ఉండదు. అంటే అన్న మహిళా క్రికెటర్లకు కావచ్చు, మొన్న వెళ్ళి అడిగిన వాడికి ఆయన వంతు సాయం ఆయన చేస్తున్నాడు. అది ఆయన డబ్బులే కానీ ఎవరి డబ్బులైనా కానీ ఏదైనా కానీ, అది గవర్నమెంట్ డబ్బులైనా సరే, ఈయన సినిమాలు కష్టపడి చేసిన డబ్బులైనా సరే ఆయన జోబులో డబ్బులు తీసి ఆయనే ఇస్తున్నాడు, ఎవరు అడగకుండా సాయం చేయకుండా. ఇన్ని చేస్తున్నా ఎక్కడ కనపడతా పవన్ కళ్యాణ్ సినిమాలు కనపడాల్సిన పనే ఉందన్న. వెనకాల పని వెనకాల చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఎవరు కనపడక్కల్లా. ఇప్పుడు బిడ్డలు ఎదుగుతున్నారంటే తల్లి వెనకాల కనపడుతుంది అండి, వాళ్ళ ఎదుగుదల వాళ్ళకే తెలిసిద్ది. అంతమించి తల్లి వెనకాల కనపడాలా లేదు కదా. అలాంటిదే తల్లి లాంటిదే పవన్ కళ్యాణ్ కూడా అంతే. మొన్న వైసీపీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారండి, మీరు చూసినట్లయితే. మేము వచ్చేస్తామంటున్నారు, మీరు మరి వచ్చినప్పుడు ఏం పీకలేదు, ఇప్పుడు ఏం చేస్తారంటున్నారు ఆయన పవన్ కళ్యాణ్. వస్తే వచ్చి మాతో కలవండి, కానీ మీరైతే ఏవీ చేయలేరు, పవన్ కళ్యాణ్ ముందు అసలు నిలబడలేరు, మీ వల్ల కాదు. అంటే గెలిచిన ఓడినా పవన్ కళ్యాణ్ లాగే ఉంటారు, ఎవరికి భయపడలేదు అంటాడు పవన్ కళ్యాణ్ స్టార్డమ్ అనేది. అది సినిమా రాజకీయాల్లో కానీ రాజకీయాల్లో ఎక్కడైనా ఆయన స్టార్డమ్ అలాగే ఉంటుంది, ఎవ్వరు ఏమీ టచ్ చేయలేరు. అప్పుడు రోజా ఉంది ఎంట్రీ కూడా పీకలేరు అని ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంట్రీ పీకుతారు ఏం పీకుతారు తెలిసి. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం గురించి, భవిష్యత్తులో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఉన్నా కూడా ఆయన తీసుకోవడం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయనకి అంత అనుభవం లేదు. బలంగా కోరుకుంటున్నారు, అదే అన్న కోరికలు అందరికీ ఉంటాయి అన్న. మేము పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటాం, కాకపోతే వాళ్ళకి స్టామినా తెలిసిద్ది కాబట్టి చంద్రబాబు నాయుడు మొత్తం చూసుకొని ఆయన ఎవరికి ఏమి ఇవ్వాలని తీసుకుంటారు. ఒకే ఒక్క మాట గురించి ఫైనల్ గా ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? మీకు ఎదుగుదల కావాలన్నా ఏది కావాలన్నా టీడీపీ ప్రభుత్వం అనేది, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఉండాల్సిందే. మీకు సహాయం ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ వాడు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు ఏదన్నా సరే మన ప్రజావేదిక ఉంది, మన జనసేన ఆఫీస్లో మీరు ఎక్కడికి వెళ్ళి కలవచ్చు, మీ అర్జీలు పెట్టుకోవచ్చు. ఏ అర్జీ అయినా చెత్తబొట్టలోకి వెళ్లకుండా పాలిచ్చే ప్రభుత్వం అయితే ఇదే. కూటమి ప్రభుత్వం ఒక్కటే మీకు అందుబాటులో ఉంటుంది.